హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం అయితే మథురలో అయితే ఉన్నాం. ఇప్పుడు అమృత్సర్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 650 కిలోమీటర్స్ అయితే ఉంది. బట్ ఈరోజు అయితే ఎలాగో చేసి కవర్ చేయాలి. నిన్నైతే మామూలుగా అయితే అమృత్సర్ ప్లాన్ ఉండేది, బట్ 600 కిలోమీటర్స్ కాబట్టి అవ్వలేదు. అందుకనే ఇంకా ఇక్కడే విజిట్ చేసుకున్నాం. ఇంకా మథుర టెంపుల్కి వెళ్ళాం, ప్రేమ్ మందిర్కి. ఇక్కడ టెంపుల్ అంతా విజిట్ చేసుకుని అయితే ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, కార్తీక్ అని, వాళ్ళ అన్న వాళ్ళు ఇక్కడ ఆర్మీలో పనిచేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు ఇక్కడే. వాళ్ళ క్వార్టర్స్లో అయితే స్టే చేసాం నిన్న. వాళ్ళ అన్న వాళ్ళు వచ్చేసి అయితే ఏం ప్రాబ్లం లేదు అది ఇది అన్నారు. ఢిల్లీ హైవే మీద అయితే ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి మా ఢిల్లీకి అయితే 130 కిలోమీటర్స్ అయితే ఉంది. రోడ్ అయితే హైలైట్ ఉంది, 3 లైన్ రోడ్డు. అలాగే 60-70లో అయితే నిదానంగా వెళ్తున్నాం. ఇంకా మనమైతే ఇప్పుడు ప్రజెంట్ పంజాబ్ స్టేట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇంకా ఇక్కడ నుంచి అమృత్సర్కి అయితే 267 కిలోమీటర్స్ అయితే ఉంది. వెళ్ళేసరికి అయితే నాకు 9 అవ్వచ్చు, 9 or 10 అవ్వచ్చు. ఎందుకంటే మేము 50-70 కిలోమీటర్స్కి అయితే ఒకసారి ఆపుతున్నాం బైక్ని అయితే 20 మినిట్స్. అందుకనే లేట్ అవ్వచ్చు. అక్కడికి వెళ్ళి అయితే రూమ్ చేసుకుని అయితే రేపు మార్నింగ్ ఏమైనా విజిట్ ప్లేస్ ఉంటే చూడాలి. తర్వాత రెస్ట్ తీసుకోవాలి, కొంచెం రెస్ట్ తీసుకుని అయితే ఈవినింగ్ అయితే వాఘా బార్డర్కి వెళ్ళి తర్వాత అయితే గోల్డెన్ టెంపుల్ అయితే చూసుకోవాలి. ఇన్సిడెంట్ అయితే జరిగింది. రోడ్ అయితే క్లోజ్ చేశారు ఆర్మీ వాళ్ళు, బట్ ఏమో తెలియదు కానీ మామూలుగా అన్ని కంటైనర్స్ వేసి అయితే క్లోజ్ చేశారు. అంటే లోపల నుంచి వెళ్ళండి, ఊళ్ళో నుంచి ఒక దారి ఉందని. అసలు లదాఖ్ వెళ్ళే ముందే అడ్వెంచర్ అయితే చేసాం మేము ఆల్రెడీ ఇప్పుడైతే. బట్ అది వీడియో అయితే షూట్ చేయలేదు. నేను కెమెరా వాన్ పడుతుందని జోలో పెట్టుకుని ఇంకా దాన్ని షూట్ చేయలేదు. అక్కడైతే అసలు నీడలో కానీ గుంటలు కానీ దాటుకుని మళ్ళీ లోపల ఊర్లో నుంచి మళ్ళీ హైవేకి అయితే వచ్చాము. ఇంకా ఎంత ఉందో అక్కడ 96 ఇక్కడ వచ్చేసి అయితే 96.22 పైసా అయితే ఉంది. పంజాబ్ అన్న అయితే కనపడ్డాడు, మాట్లాడిచ్చాడు. ఇప్పుడే లదాఖ్ వెళ్తున్నారా, కర్ణాటక నుంచి వచ్చావా అది ఇది అని. ఒక సెల్ఫీ తీసుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఇలా అనేది అన్నాడు. చేయండి అన్న, అదేం దానికేముంది అది ఇది అన్నాను. బట్ ఏమంటే హిందీ రాదు, అలాగే మేనేజ్ చేసాం. ఇంకా వెళ్తున్నారు ఇక్కడ స్కూటీ, ఓలా స్కూటీలో అయితే వెళ్తున్నారు వాళ్ళు. వర్షం అయితే స్టార్ట్ అయింది, చినుకులు అయితే పడుతున్నాయి. చూడాలి ముందు ఎక్కడ నాపై అయితే రెయిన్ కోట్ ఇప్పుడే వేసుకొని జస్ట్ తీసాం, ఉడికేస్తుందని. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది వాన. ఓకే లేదా ఏం లేదు, ఏం లేదని చెప్పు. లేదు అలాగే లేదు, చెప్తానులే. లేదు వద్దులే, ఏం వద్దులే. లేదు చెప్తానులే. అంత ఏం లేదు, దాన్ని నీళ్ళే కలుపుకున్నాం కదా. కళ్ళమా అమృత్సర్ వచ్చేసి ఇంకా అయితే 20 కిలోమీటర్స్ అయితే ఉంది. అంటే పంజాబీస్ మాత్రం అసలు అందరూ అందరూ బాగా మాట్లాడిస్తున్నారు అసలు. వీళ్ళు అలాగే ఇంకొక అతను అయితే మామూలుగా సైడ్కి బండి నింపడితేనే వచ్చి బైక్ ఏమైనా అయిందా, ఇలాగ ఏం ప్రాబ్లం ఉందా చెప్పండి, ఏమైనా ఉంటే ఇచ్చేస్తాను అది ఇది అని అడుగుతున్నారు. అసలు చాలా మంచి వాళ్ళు నిజంగా చెప్తున్నాగా. పంజాబ్ అయితే టోల్గేట్ దగ్గర అయితే సిట్టింగ్ అయితే వేశారు. మమ్మల్ని కూడా అయితే జాయిన్ అవ్వమన్నారు. బట్ నేనైతే జస్ట్ నార్మల్గా అయితే ట్రై చేసే వాళ్ళది ద్వారు అంట, స్పెషల్ వైన్ వాళ్ళది. వచ్చేసి షుగర్ కేన్ అయితే వాళ్ళే సపరేట్గా ఇంట్లోనే తయారు చేశారంట. బట్ నా అంతేం బాగాలేదు, జస్ట్ ఊరికి ట్రై చేశాను అంతే. నేను రూమ్కి వెళ్ళేసరికి 12:30 అయితే అయింది. బట్ తింటాకైతే ఏం దొరకలేదు. బట్ వాళ్ళది హోటల్ వాళ్ళదే రెస్టారెంట్ ఉంటే వాళ్ళే రైస్ చేసి ఇచ్చారు. ఇంక ఏదో ఒకటి తినేసి అయితే ఇంకా పడుకున్నాం. ఇంకా హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే Day 7 అమృత్సర్లో అయితే ఉన్నాము. టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయితే వాఘా బార్డర్కి అయితే వెళ్ళిపోతున్నాం. మనం వచ్చేసి అయితే వాఘా బార్డర్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే 30 కిలోమీటర్స్ అయితే ఉంది. మార్నింగ్ అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాం. బట్ ఏమంటే వీడియో తీయకూడదంట, వీడియో అయితే తీయలేదు నేనేమి, జస్ట్ ఫొటోస్ అయితే తీసుకున్నా. దర్శనంకి వెళ్దామంటే మినిమం 2-3 అవర్స్ పడుతుందంట. మేము వెళ్ళేసరికి లేట్ అయింది కొంచెం, అందుకనే నైట్ దర్శనం అయితే నైట్ దర్శనం చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే నేను వాఘా బార్డర్కి అయితే వెళ్తాను. కొంచెం ఎంత తొందరగా ముందుకు వెళ్తే అక్కడ కూర్చుంటాక కానీ అది కానీ సీట్ దొరుకుతుందంట. ఇక్కడైతే హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడ సిటీ చిన్నది కాబట్టి, సిటీ పెద్దదే బట్ ఇక్కడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. మీరైతే చూడొచ్చు, అక్కడైతే మీకు ఇండియా ఫ్లాగ్ అయితే కనపడుతుంది. మనమైతే వచ్చేసాం అటారీ బోర్డర్ దగ్గరికి అయితే, వాఘా బోర్డర్ అయితే పాకిస్తాన్ బోర్డర్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లాహోర్కి అయితే 24 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. జస్ట్ లాహోర్ ఇక్కడ పక్కనే. ఇస్లామాబాద్ అయితే 300 చేంజ్ అయితే చూపిస్తుంది. బట్ లాహోర్ వచ్చేసి అయితే ఇక్కడ పక్కనే ఉంది, 24 కిలోమీటర్స్ అంతే. జస్ట్ ఎట్టకేలకి
అనుకుంది సాధించాను నేనైతే. నా బైక్లో అంత దూరం నుంచి రావటం అయితే అసలు చాలా కష్టం, బట్ సాధించింది నా బైక్ కూడా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మనమైతే లోపలికైతే ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి చూడొచ్చు. ఇండియా పాకిస్తాన్ బార్డర్ 1 కిలోమీటర్, లాహోర్ 23 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. ఎక్కడ కర్ణాటక, ఎక్కడ పాకిస్తాన్ బార్డర్. అది షైన్ బైక్లో వస్తానని అయితే నేను అసలు అనుకోలేదు. సార్ పార్కింగ్ అయితే వచ్చేసాం. ఇక్కడైతే బైక్ అయితే పార్క్ చేసేయచ్చు. జనం ఫుల్ ఉన్నారు. చూడు వెహికల్స్ చూడు ఎన్ని ఉన్నాయో. సీట్ దొరుకుద్ది. అదే చూడాలి, అందుకని ఎంత తొందరగా వెళ్తే మనం బెస్ట్. ఇంక ఇవ్వలేము. ఎంత 24 అంట, 24 అంట. भाई इंग्लिश में बोला 24 ఏంటంటే అర్థం అవ్వాలా. 50 टोटल 50 है ना. మీకు ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయితే ఉంటుంది. మనమైతే గ్యాడ్జెట్స్ అయితే ఏం తీసుకెళ్ళకూడదు. పవర్ బ్యాంక్ కానీ నార్మల్గా వైర్లెస్ ఏమైనా ఛార్జర్ కానీ కెమెరా ఏం తీసుకెళ్ళకూడదు. నార్మల్ కెమెరా అయితే అలా ఉంది కానీ బట్ దాని బ్యాటరీస్ కానీ వేరే ఎక్స్ట్రా అడిషనల్ ఏం తీసుకెళ్ళకూడదు మీరైతే. జస్ట్ ఇప్పుడే మేమైతే లోపలికి అయితే వచ్చి కూర్చున్నాం. చూడొచ్చు వెదర్ అయితే ఫుల్ హాట్ అయితే ఉంది. అసలు నీళ్ళు అయితే దిగుతున్నాయి. అసలు సైడ్ అయితే చూడొచ్చు మీరు పాకిస్తాన్ వాళ్ళు అయితే కూర్చున్నారు. సైడ్ మన ఇండియా వాళ్ళు అటు అయితే పాకిస్తాన్, బట్ వాళ్ళదైతే వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా రోడ్ కనబడుతుంది కదా, రోడ్ వచ్చేసి అయితే లాహోర్కి అయితే వెళ్తుంది. బయలుదేరుతున్నాం రూమ్కి అయితే. ఇప్పుడే జస్ట్ అయితే కంప్లీట్ అయింది, బట్ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. వీకెండ్ కాబట్టి చాలామంది అయితే వచ్చారు. ఇంకా తెలిసి దాటేపాటికి ఒక హాఫ్ అన్ అవర్ పైన అవ్వచ్చు. ఇప్పుడైతే గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. నైట్ వ్యూ అయితే బాగుంటుంది చాలా. చూడరా నాయన, ఓకే వెళ్ళిపోతాను. ఓ రేంజ్లో అయితే గూస్ బంప్స్ అయితే వస్తుంది. అసలు
వాళ్ళ ఇది కానీ పెరేడ్ చేసేటప్పుడు కానీ అది కానీ సాంగ్స్ కానీ. రేపు మార్నింగ్ అయితే శ్రీనగర్కి అయితే బయలుదేరాలి. ఇక్కడ నుంచి 460 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎట్టకేలకు నా బండిలో పాకిస్తాన్ బోర్డర్ వరకు అయితే వచ్చాను. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది, అది నా షైన్ బైక్ మీద.